సమాజంలో ప్రతి అంశం మీద కూడా సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల యొక్క ప్రభావం తెలియకుండానే ఉంటుంది. మనం దాన్ని ప్రశ్నించి మా కాలంలో అయితే ఇలా ఉండను, ఈ కాలంలో అయితే ఇలా ఉంటుంది అనుకోవడం మనం అందరం చేస్తాం. బహుశా నేను చిన్నగా ఉన్నప్పుడు తాతయ్యలు వాళ్ళందరూ కూడా మా కాలంలో బాగుండేను రా అబ్బి, మీరంతా ఏంటి ఇలా ఉన్నారు అని ఉండవచ్చు. ఇప్పుడు నేను కూడా మా స్టూడెంట్స్ని మా కాలంలో మేము ఇలా ఉన్నాం, మీరేంట్రా ఇలా ఉన్నారు అనవచ్చు. తరాలు మారిన అంతరాలు ఒక్కలానే ఉంటాయి. ఒక టీచర్కి గురువుకు మధ్య ఉన్నటువంటివి కొన్ని మారుతూ ఉండవచ్చు. మా టీచర్లు నేను నా స్టూడెంట్స్ ఉన్నంత సాన్నిహిత్యంతో ఉండలేదు కూడా. వాళ్ళు చాలా పెద్దవాళ్ళుగా ఊహించేవాడిని నేను. గమ్మత్తు ఏంటంటే అప్పుడప్పుడు నేను ఊహించుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను నాకు అత్యంత ఇష్టమైన ప్రొఫెసర్ అయితే ఉన్నారో అతన్ని నేను ఈ వయసులో ఉండగా నేను చూశాను. కానీ అతను చాలా పెద్ద వ్యక్తి. అతను అప్పటికే చాలా చాలా పెద్దవాడిలా ఉండేవాడు. ఒక రకమైన ఆరా ఉంటుంది కదా, భయము, పెద్ద ప్రొఫెసర్ అనేది. మరి నేను అలా ఉండను. నా స్టూడెంట్స్ అని గట్టిగా పట్టుకుంటూ ఉంటాను, తిడుతూ ఉంటాను, కొడుతూ ఉంటాను, చెవి మేలేస్తూ ఉంటాను, ఇవన్నీ చేస్తుంటాను. వాళ్ళని చూడగానే మనకు భయంతో ఇలా నిలిచిన వాళ్ళు. ఇప్పుడు నా స్టూడెంట్స్ అలా చేయగలుగుతారు, కానీ నాకు అంత అవసరం లేదు వాళ్ళు అలా చేయాలని.